హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ కోర్సులో భాగంగా నెంబర్ సిస్టమ్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద 7 డిజిట్ నెంబర్, ఇక్కడ ఏమి ఇచ్చారు? 7 డిజిట్ నెంబర్ ఇచ్చారు. ఎక్స్ 89 42 y4 డివిజిబుల్ బై 56 అన్నారా? ఏదన్నా ఒక నెంబర్ 56తో డివిజిబుల్ అవ్వాలంటే దేంతో డివిజిబుల్ అవ్వాలా? 8 and 7. ఏదన్నా ఒక నెంబర్ 56తో డివిజిబుల్ కావాలంటే 8తో 7తో డివిజిబుల్ కావాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై? ఇక్కడ ఏం కనుక్కోవాలంటే మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై వాల్యూ కనుక్కోవాలి. ఫర్ ద లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ వై, వై వాల్యూ ఎలా ఉండాలా? పెద్దదిగా ఉండాలి. ఓకేనా? ఏదన్నా ఒక నెంబర్ 8తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అవ్వాలి. లాస్ట్ 3 డిజిట్స్ అంటే 2y 4 కదా. లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ వై అన్నారు. వై బదులు ఏం పెట్టచ్చు మనం? 9 పెడదాం. లార్జెస్ట్ అంటే ఇది 8తో డివిజిబుల్ అవుతుందా? 8 3 24 54, 8తో పోదు కదా. నెక్స్ట్ లార్జెస్ట్ వాల్యూ అంటే 8 పెడదాం. 44, ఇది కూడా పోదు. నెక్స్ట్ 7 పెట్టామనుకోండి 34, 8 టేబుల్లో 34 రాదు. నెక్స్ట్ వై బదులు 6 పెడదాం. 8 3 24, 8 3 24. అది 8తో డివిజిబుల్ అవ్వాలంటే లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ వై ఎంత? 6 కదా. అంటే ఇప్పుడు వై వాల్యూ ఎంత వచ్చింది మనకు? 6. x89 42, వై వాల్యూ 6 4. నెక్స్ట్ 56తో డివిజిబుల్ అవ్వాలంటే 8తో అవ్వాలా, 7తో కూడా అవ్వాలా? 7 డివిజిబిలిటీ రూల్ ఏమంటే రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ ఆల్టర్నేట్ సమ్ తీసుకోండి. నెక్స్ట్ ఎక్స్ 264, నెక్స్ట్ అదేవిధంగా 894. ఇది 7తో డివిజిబుల్ అయితే నెంబర్ కూడా 7తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? అంటే ఎలా తీసుకోవాలంటే రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ ఒక సెట్గా తీసుకొని ఇలా ఆల్టర్నేట్ అంటే మళ్ళీ 3 డిజిట్స్ ఒక సెట్, మళ్ళీ రిమైనింగ్ డిజిట్స్ ఒక సెట్. ఓకేనా? సమ్ యొక్క డిఫరెన్స్ 7తో డివిజిబుల్ కావాలా. 264 ఎక్స్, అదేవిధంగా 894, ఈ డిఫరెన్స్ 7తో డివిజిబుల్ కావాలా. డిఫరెన్స్ అంటే పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ని తీసేయాలా. 894లోంచి 264ని తీసేయండి. 630 వస్తుందా? 630 మైనస్ ఎక్స్ దేంతో డివిజిబుల్ అవ్వాలా? 7తో డివిజిబుల్ అవ్వాలి. చూడండి 7 9s 63, 7తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ కూడా 7తో డివిజిబుల్ అవ్వాలంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలా? 7 ఉండాలి. ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలా? 7. మనకు చేస్తే ఎక్స్ వాల్యూ 7 వచ్చింది, వై వాల్యూ ఎంత వచ్చింది? 6. వాడు ఏం కనుక్కోమన్నాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై, 7 స్క్వేర్ ప్లస్ 6. 7 స్క్వేర్ అంటే 49, 49 ఒక 6 55 కదా. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద 9 డిజిట్ నెంబర్, ఇక్కడ ఏమి ఇచ్చారు? 9 డిజిట్ నెంబర్ ఇచ్చారు. 9m2365n48 దేంతో డివిజిబుల్ అవుతుంది? 88. ఏదన్నా ఒక నెంబర్ 88తో డివిజిబుల్ అవ్వాలంటే 8తో డివిజిబుల్ అవ్వాలా, 11తో డివిజిబుల్ అవ్వాలా. నెక్స్ట్ ఫార్ ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ ఎన్ అన్నారా? ఎన్ వాల్యూ చిన్నదిగా ఉండాలి. ఓకేనా? ఎన్ వాల్యూ చిన్నదిగా ఉండాలా. అదేవిధంగా ఈ నెంబర్ 8తో డివిజిబుల్ అవ్వాలా, 11తో డివిజిబుల్ అవ్వాలా. ఏదన్నా ఒక నెంబర్ 8తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అవ్వాలా. ఎన్ వాల్యూ ఎలా ఉండాలన్నారు? చిన్నదిగా ఉండాలన్నారు. నెక్స్ట్ ఎన్ వాల్యూ 0 పెట్టుకున్నాం అనుకోండి, 048, 8తో డివిజిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? m² × n².
ఎన్ 0 పెట్టామంటే ఆన్సర్ 0 అవుతుంది. 0 ఆప్షన్స్లో లేదు కదా, కాబట్టి 0 రాదు. ఎన్ బదులు 1 పెడదాం. 8తో డివిజిబుల్ అవుతుందా? 8 1s 8, 68 కదా, పోదు. ఎన్ బదులు 2 పెడతామంటే 8 3s 24, 8 1s. అంటే స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ ఎన్ అంటే ఎన్ వాల్యూ 2. ఇంకోటి ఏమంటే ఎన్ నేచురల్ నెంబర్స్, కాబట్టి ఎన్ బదులు 0 పెట్టకూడదు. నేచురల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఏమొచ్చింది? 9m 236 5, ఎన్ వాల్యూ ఎంత? 2 48. ఇది 11తో కూడా డివిజిబుల్ అవ్వాలి. ఏదైనా ఒక నెంబర్ 11తో డివిజిబుల్ అవ్వాలంటే ఆల్టర్నేట్ సమ్ తీసుకోవాలి. 9 + 2 11, 11 + 6 17, 17 + 2 19, 19 + 8 27. ఇక్కడ కూడా ఆల్టర్నేట్ సమ్ తీసుకోండి. m + 3 + 5 8, 8 + 4 ఎంత? 12. ఇప్పుడు ఈ డిఫరెన్స్ వచ్చి 11తో డివిజిబుల్ అవ్వాలి. ఈ డిఫరెన్స్ దేంతో డివిజిబుల్ అవ్వాలా? 11తో డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా? 27లో 12 పోతే 15 - m 11తో డివిజిబుల్ అవ్వాలి. అంటే m వాల్యూ ఎంత? 4 కదా. ఇప్పుడు 15కి ఎంత సపరేట్ చేస్తే 11తో డివిజిబుల్ అవుతుంది? 4. 15 - 4 అంటే 11. 11 అంటే 11తో డివిజిబుల్ అవుతుంది కదా. వాడు ఏమడిగాడు? m² × n². m వాల్యూ 4 కదా. m వాల్యూ ఎంత? 4. n వాల్యూ 2. 4² 16, 2² 4. 16 × 4 64. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద గ్రేటెస్ట్ వాల్యూ. ఏం కనుక్కోవాలి? మన గ్రేటెస్ట్ వాల్యూ కనుక్కోవాలి. నెంబర్ ఏమి ఇచ్చాడు? 2 3 4 A5 B. డివిజిబుల్ బై 22 అన్నారా? దేంతో డివిజిబుల్ అవ్వాలా? 22తో. 22 అంటే 2 × 11, అంటే 2తో డివిజిబుల్ అవ్వాలా? 11తో డివిజిబుల్ అవ్వాలా? ఏదన్నా ఒక నెంబర్ 2తో డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా అది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. కానీ ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది, అంటే ఇది తప్పు కదా. నెక్స్ట్, 5తో డివిజిబుల్ కాకూడదు. ఏదన్నా ఒక నెంబర్ 0తో ఎండ్ అయితే 5తో డివిజిబుల్ అవుతుంది, అంటే ఇది కాకూడదు. వాడు ఏమిచ్చాడు? గ్రేటెస్ట్ నెంబర్ అన్నారు. ఇక్కడ 2 నెంబర్స్ మిగిలాయి, 2 ఆప్షన్స్ మిగిలాయి. ఈ రెండిట్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏది? థర్డ్ ఆప్షన్ కదా. కాబట్టి ఫస్ట్ థర్డ్ ఆప్షన్ చెక్ చేయండి. ఇదైతే 2తో డివిజిబుల్ అవుతుంది. 11తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడండి. ఆల్టర్నేట్ సమ్ తీసుకోండి. 2 + 4 6, 6 + 5 11, 6 + 3 9, 9 + 2 11. ఆల్టర్నేట్ సమ్ తీసుకొని డిఫరెన్స్ తీసుకుంటే 11తో డివిజిబుల్ అవుతుంది. 0 అంటే 11తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 7 డిజిట్ నెంబర్. 7 డిజిట్ నెంబర్ ఏమిచ్చారు? 678 P 37 Q. దేంతో డివిజిబుల్ అవ్వాలా? 75తో డివిజిబుల్ అవ్వాలా? ఏదన్నా ఒక నెంబర్ 75తో డివిజిబుల్ అవ్వాలంటే 25తో డివిజిబుల్ అవ్వాలా? 3తో డివిజిబుల్ అవ్వాలా? ఏదన్నా ఒక నెంబర్ 25తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏముండాలంటే, ఏదన్నా ఒక నెంబర్ 25తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 2 జీరోస్ అన్నా ఉండాలా, లేదంటే 50 అన్నా ఉండాలా, 75 అన్నా ఉండాలా, లేదంటే 25 అన్నా ఉండాలి. ఇక్కడ 25తో డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా క్యూ వాల్యూ ఎంత అయి ఉండాలా? 5 అయి ఉండాలి. ఎందుకు? లాస్ట్ 2 డిజిట్స్ 75 ఉంటేనే కదా 25తో డివిజిబుల్ అవుతుంది. 678 P 3, క్యూ వాల్యూ ఎంత? 7, 75. క్యూ వాల్యూ 5 కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్. ఇప్పుడు 3తో డివిజిబుల్ కావాలా? ఏదైనా ఒక నెంబర్ 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ చూడాలా. 6 + 7 13, 13 + 8 21, 24, 31, 36, 36 + P. దేంతో డివిజిబుల్ అవ్వాలా? 3తో. P వాల్యూ ఎంత? ఆప్షన్స్ చూడండి.
3 పెట్టామనుకోండి 39. 39 అంటే 3తో డివైడ్ అవుతుంది కదా. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. Q వాల్యూ 5, P వాల్యూ 3. 1 minute. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చారు? 7 డిజిట్ నెంబర్ ఇచ్చారు. 52A, 6B, 7C. దేంతో డివిజిబుల్ అవ్వాలా? 33తో. 33తో డివిజిబుల్ అవ్వాలంటే 11తో అవ్వాలా, 3తో అవ్వాలా? ఓకేనా? ఫస్ట్ 3తో చూద్దాం. 3 అంటే సమ్ కదా. 5 + 2 7, 7 + 6 13, 13 + 7 20, 20 + A + B + C. దేంతో డివిజిబుల్ అవ్వాలా? 3తో డివిజిబుల్ అవ్వాలా. నెక్స్ట్ 11. 11 అంటే ఆల్టర్నేట్ కదా. నెక్స్ట్ 5 + A + B + C కదా. 5 + A + B + C. 2 + 6 8, 8 + 7 15. నెక్స్ట్ ఏదన్నా ఒక నెంబర్ 11తో డివిజిబుల్ అవ్వాలంటే ఆల్టర్నేట్ సమ్ డిఫరెన్స్ ఏమవ్వాలా? 0 అవ్వాలి. అంటే A + B + C - 10 = 0. అంటే A + B + C ఏమవుతుంది? 10 అవుతుంది. ఇక్కడ కూడా A + B + C 10 పెట్టామంటే 3తో డివిజిబుల్ అవుతుంది. A + B + C వచ్చి 10. ఇక్కడ ABC ప్రైమ్ నెంబర్స్ అన్నారా? ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమొస్తాయి? 2 3 5. 2 + 3 + 5 ఎంత? 10. ఇక్కడ ఏం కనుక్కోవాలా? మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలి. మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలంటే B వాల్యూ పెద్దదిగా ఉండాలా. 2 3 5 అని మీ ఇష్టం, మీ కన్వీనియంట్ ఎలా అన్నా తీసుకోండి ABC వాల్యూస్. ఓకేనా? ఇప్పుడు ఉండే ఆన్సర్ పెద్దదిగా రావాలంటే ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి B వాల్యూ పెద్దది పెట్టండి, 5. నెక్స్ట్ A వాల్యూ 3, C వాల్యూ 2. 6 + 15 + 2. ఆన్సర్ 23 అవుతుంది. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ 4 డిజిట్ నెంబర్ ఉంది. ABBA ఈజ్ డివిజిబుల్ బై 4 అన్నారా? అంటే ఈ నెంబర్ దేంతో డివిజిబుల్ అవుతుంది? 4తో డివిజిబుల్ అవుతుంది. ఏదన్నా ఒక నెంబర్ 4తో డివైడ్ అవుతుందా లేదా ఎలా చెప్పాలి మనం? లాస్ట్ టూ డిజిట్స్ 4తో డివైడ్ అయితే నెంబర్ కూడా 4తో డివైడ్ అవుతుంది. కండిషన్ ఏమని ఇచ్చాడు? A ఈజ్ లెస్ దెన్ B అన్నారా? A ఈజ్ లెస్ దెన్ B. దీన్ని ఇంకొక విధంగా ఏమని రాయొచ్చు? B ఈజ్ గ్రేటర్ దెన్ Aనా? ఇక్కడ నేను 4తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అవ్వాలి. కండిషన్ B ఈజ్ గ్రేటర్ దెన్ A కదా. ఫస్ట్ 9తో స్టార్ట్ చేద్దాం. 9. 4 టేబుల్లో 9తో స్టార్ట్ అయ్యే నెంబర్ ఏముంది? 92 కదా. 92 అంటే 4తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 96 అన్నా కూడా 4తో డివైడ్ అవుతుందా? 4 2s 8, 4 4 16. 9తో అయిపోయినాయి కదా. నెక్స్ట్ 8తో. నెక్స్ట్ ఈ కండిషన్ అయితే సాటిస్ఫై చేయాలి. 9 ఈజ్ గ్రేటర్ దెన్ 2, 9 ఈజ్ గ్రేటర్ దెన్ 6. కరెక్టే కదా. నెక్స్ట్ 84 కదా. 80 తీసుకోకూడదు, ఎందుకంటే ఏ 0 పెట్టామనుకోండి, ఏ 0 అని కదా. ఏ 0 పెడితే అది 4 డిజిట్ నెంబర్ అవ్వదు, 3 డిజిట్ నెంబర్ అవుతుంది. కాబట్టి 80 తీసుకోకూడదు. 84. 88 కూడా తీసుకోకూడదు, ఎందుకు? B ఈజ్ గ్రేటర్ దెన్ A కదా. నెక్స్ట్ 72 కదా. 72 అంటే 4తో డివైడ్ అవుతుంది. 76 అన్నా కూడా 4తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 6తో చూడండి. నెక్స్ట్ 64. 68 రాదు, ఎందుకు? B ఈజ్ గ్రేటర్ దెన్ A కదా. నెక్స్ట్ 52నా. నెక్స్ట్ 4తో స్టార్ట్ అయ్యేది చూద్దాం. 4తో స్టార్ట్ అయ్యేటివి ఏమీ లేవు కదా. నెక్స్ట్ 3తో స్టార్ట్ అయ్యేటివి 32 కదా. నెక్స్ట్ 2తో స్టార్ట్ అయ్యేటివి ఏమీ లేవు. 1తో స్టార్ట్ అయ్యేటివి ఏమీ లేదు. మొత్తం ఎన్ని వచ్చాయి?
1 2 3 4 5 6 7 8 ఎన్ని డిజిట్స్ వస్తాయి? 8 వస్తాయి. 8 నెంబర్స్ వస్తాయి. చూడండి A2 B9 కదా, 29. ఫుల్ నెంబర్ కావాలంటే ఇలా రాసుకోవచ్చు. ఓకేనా? మొత్తం ఎన్ని నెంబర్స్ వస్తాయి? 8 నెంబర్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3? ఇచ్చిన నెంబర్స్ లో ఎన్ని నెంబర్స్ 3 తో డివైడ్ అవుతాయి కానీ 9 తో డివైడ్ కాకూడదు? చూడండి 5 8 2 6. ఏదన్నా ఒక నెంబర్ 3 తో డివైడ్ అవ్వాలన్నా 9 తో డివైడ్ అవ్వాలన్నా ఏం తీసుకోవాలి మనం? సమ్ ఎంత? 5 + 8 13 15 21. సమ్ ఎంత? 21. 21 అంటే 3 తో డివైడ్ అవుతుందా? 21 అంటే 9 తో డివైడ్ అవ్వదు. క్వశ్చన్లో అదే కదా అడిగింది. 3 తో డివైడ్ అవ్వాలా, 9 తో డివైడ్ అవ్వకూడదు. ఇలా ప్రతి నెంబర్ని చెక్ చేసుకోవాలా. ఎన్ని నెంబర్స్ వస్తే అదే ఆన్సర్. 3 నెంబర్స్ వస్తే 3 అని మీరు చేయండి. చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ద గివెన్ నెంబర్స్ ABCD విచ్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 11? ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో ఏ నెంబర్ 11 తో డివిజిబుల్ కాదన్నాడు. ఏదన్నా ఒక నెంబర్ 11 తో డివిజిబుల్ అవ్వాలంటే ఆల్టర్నేట్ సమ్ తీసుకుంటామా? 7 + 2 9, 9 + 1 ఎంత? 10. 1 + 7 9, 1 + 7 8, 8 + 2 10. ఆల్టర్నేట్ సమ్ డిఫరెన్స్ ఎంత? 0. 0 అంటే 11 తో డివిజిబుల్ అవుతుంది కదా, కాబట్టి ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ ఏమన్నాడు? నాట్ డివిజిబుల్ అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చి డివిజిబుల్ అవుతుంది. ఏ వచ్చి డివిజిబుల్ అవుతుంది. బి చూద్దాం. వాడు ఏమడిగాడు? నాట్ డివిజిబుల్. 1 + 7 8, 8 + 1 9, 7 + 2 9, 9. 0 అంటే ఇది కూడా 11 తో డివిజిబుల్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ చూడండి. 6 + 6 12, 12 + 4 16, 4 + 1 5, 16లో 5 పోతే 11. అంటే ఇది కూడా 11 తో డివిజిబుల్ అవుతుంది. అంటే 3 అవుతాయంటే 4 అనేది అవ్వదు. ఫోర్త్ నెంబర్ అవ్వదు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. 7 + 6 13, 13 + 4 17, 5 + 1 6, 6 + 8 14, 17 - 14 అంటే 3. 11 తో డివైడ్ అవ్వదు కదా. నెక్స్ట్, డివైడ్ కానిది ఏది అంటే డి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్. గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏం కనుక్కోవాలి మనం? HCF తీసుకోవాలి. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్. ఒక నెంబరు దీన్ని డివైడ్ చేయాలి. 108ని, 124ని, 156ని డివైడ్ చేస్తే సేమ్ రిమైండర్ రావాలి. ఇక్కడ రిమైండర్ 6 వస్తే ఇక్కడ కూడా రిమైండర్ 6, ఇక్కడ కూడా రిమైండర్ 6 రావాలి. మీరు ఆప్షన్స్ని బట్టి కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, డినామినేటర్లో ఉండేది కనుక్కోమంటే HCF కనుక్కోవాలా, న్యూమరేటర్లో ఉండేది కనుక్కోమంటే LCM అయితే కనుక్కోవాలి. ఇక్కడ లీవ్స్ సేమ్ రిమైండర్ అన్నారా? HCF అంటే రిమైండర్ ఉండదు. LCM అన్నా కూడా రిమైండర్ ఉండదు. రిమైండర్ ఉండకూడదంటే ఇక్కడ రిమైండర్ 6 వస్తుంది, ఇక్కడ రిమైండర్ 6 వస్తుంది. డిఫరెన్స్ తీసుకుంటే రిమైండర్ ఉండదు కదా. లీవింగ్ సేమ్ రిమైండర్ అంటే డిఫరెన్స్లకి HCF తీసుకోవాలి. డిఫరెన్స్కి ఏం తీసుకోవాలి మనం? HCF. HCF ఆఫ్ 8 + 6 14, 16, 126, 16 32. HCF తీసుకోవాలి. HCF అంటే రెండిట్లో కామన్గా ఉండే నెంబర్. రెండిట్లో కామన్గా ఏముంది? 16. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, లేదంటే ఆప్షన్స్ని బట్టి కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఎలా చూడండి, 108 ఎక్స్ వాల్యూ తెలియదు, ఆప్షన్స్లో ఉంటుంది. 56/60. నెక్స్ట్ 16 6 96. 96 అంటే 12 మిగులుతుంది, రిమైండర్ 12. నెక్స్ట్ 16 7s 112, రిమైండర్ 12. నెక్స్ట్ ఇక్కడ కూడా రిమైండర్ 12 వస్తుంది.
సేమ్ రిమైండర్ వచ్చింది కదా, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్? అంటే ఏం కనుక్కోవాలా? లీస్ట్ నెంబర్ కనుక్కోవాలి, అంటే ఎల్సిఎం కనుక్కోవాలి. విచ్ వన్ డిక్రీజ్డ్ బై 7? నెంబర్ తెలియదు కదా, ఎక్స్. ఎంత తగ్గించాలా? 7 తగ్గించాలా. డివిజిబుల్ బై, ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, డివిజిబుల్ బై అని ఉంటే ఎల్సిఎం అయితే తీసుకోవాలి. ఎల్సిఎం ఆఫ్ 15, 24, 28, 32. వీటన్నిటికీ ఎల్సిఎం తీసుకోండి. 15, 24, 28, 32. 3తో చేయండి. 3 5s, 3 8s, ఇంకా ఇవి పోవు. నెక్స్ట్ 4తో చేయండి. 4 2s 8, 4 7s, 4 8s. 2తో చేయండి. 2 1s, 2 7s, 2 4s. మల్టిప్లై చేయండి. 5 into 4 20, 20 into 7 140, 4 into 2 8, 8 into 3 24. మల్టిప్లై చేస్తే 24 ఒక 9 ఎంత? 24 ఒక 9 33. ఎంత వచ్చింది మనకు? 3360 వచ్చింది. ఎల్సిఎం ఎంత వచ్చింది? 3360. 3 4s 12, 12 2s 24, 5 ఇది వచ్చింది. ఇప్పుడు నెంబర్ ఎంత? 3367. ఆప్షన్స్లో లేదు కదా, ఆప్షన్స్లో లేదు కాబట్టి ఎల్సిఎంకి మల్టిపుల్స్ తీసుకోవాలి. ఆప్షన్స్ అంతా 10,000 సంథింగ్ ఉన్నాయి, అంటే ఇంటూ 3 చేసుకోండి. ఇంటూ 3 ఎందుకు చేసాం? 10,000 సంథింగ్ రావాలంటే ఇంటూ 3 ఖచ్చితంగా చేయాలి. 6 3s 18, 10, 10. ఓకే, ఎక్స్ వాల్యూ ఎంత? 10,087. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్? అంటే ఏం కనుక్కోవాలా? గ్రేటెస్ట్ నెంబర్ కనుక్కోవాలి, అంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. బై విచ్ వెన్ 156, 181, 331 ఆర్ డివైడెడ్, రిమైండర్ ఈస్ 6 ఇన్ ఈచ్ కేస్. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, హెచ్సిఎఫ్ అంటే రిమైండర్ ఉండకూడదు, ఒకవేళ ఉంటే తీసేయాలి. రిమైండర్ 6 కదా, తీసేయండి. రిమైండర్ ప్రతిసారి 6 వస్తుంది కదా, తీసేయండి. 331లో 6 తీసేయండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 150, 175, నెక్స్ట్ 325. వీటికి హెచ్సిఎఫ్ తీసుకోవాలి. హెచ్సిఎఫ్ అంటే అన్నిట్లో కామన్గా ఉండే నెంబర్. 25 6, 25 7s, 25 13s, 26 32. కరెక్ట్. అంటే అన్నిట్లో కామన్గా ఏముంది? 25 ఉంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్. మనకు తెలుసు కదా, గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఏది? 999. ఫైండ్ ద గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై, డివిజిబుల్ బై అన్నా డివైడెడ్ బై అన్నా కూడా ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఆఫ్ 3 4 5 8. ఎల్సిఎం తీసుకోండి 3 4 5 8కి. 4 టేబుల్లో 8 ఉంది, 4ని క్యాన్సిల్ చేసేయండి. 4 టేబుల్లో 8 ఉంది కాబట్టి 4ని క్యాన్సిల్ చేసేయండి. 3 5లో కామన్గా ఏమీ లేదు, 5 8లో కామన్గా ఏం లేదు. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? 3 into 5 into 8. 3 into 5 15, 15 8s 120. ఎల్సిఎం ఎంత వచ్చింది? 120 వచ్చింది. నెక్స్ట్, ఇక్కడ ఉండే గ్రేటెస్ట్ నెంబరు 120తో డివిజిబుల్ అవ్వాలి. రిమైండర్ ఎంత రావాలా? 2 రావాలి. చూడండి, గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ కావాలి కాబట్టి 999 రాసుకోండి. 128s ఎంత? 960, 9 39. ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? 39 వచ్చింది. రిమైండర్ 0 రావాలా, ఎల్సిఎం అన్నా హెచ్సిఎఫ్ అన్నా. 39 తీసేయండి, ఎంత వస్తుంది? 960. ఇప్పుడు వచ్చి రిమైండర్ 0, కానీ క్వశ్చన్లో రిమైండర్ 2 అన్నాడా? 2 అన్నాడు కాబట్టి 2 యాడ్ చేయండి. ఆన్సర్ 962, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్,
లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్. లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ అంటే ఇదే కదా, లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్. విచ్ వన్ డివైడెడ్ బై అంటే ఎల్సిఎం తీసుకో. ఎల్సిఎం ఆఫ్ 7 9 11. 7 into 9 into 11 ఎంత? 63 into 11. 3 9 693. ఎల్సిఎం ఎంత? 693. లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ డివిజిబుల్ అవ్వాలి కదా. చూడండి, 693 1 693, 6 0 306. నెక్స్ట్ 4s, 3 4s 12, 4 9s 36 37, 6 4s 24 27. సబ్ట్రాక్ట్ చేయండి. 7 16లో 7 పోతే 9. నెక్స్ట్ 9లో 7 పోతే 2. 9 ఉందా? 4s ఆల్రెడీ చేసాం కదా, 2772 వస్తుంది. 7 207 వస్తుంది. అంటే ఖచ్చితంగా ఎల్సిఎం అంటే రిమైండర్ 0 రావాలి. 0 రావాలంటే రిమైండర్ని తీసేయాలా. 2 9 7 9 9 792. కానీ రిమైండర్ 3 రావాలన్నారు కదా, 3 యాడ్ చేయండి. 99 795. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్. లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఇది 999. దట్ గివ్ సేమ్ రిమైండర్ 2 when divided by 359. డివైడెడ్ బై అంటే డివిజిబుల్ బై అంటే ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఆఫ్ 359. ఎల్సిఎం కామన్ గా ఏమీ లేదు కదా. 3 into 5 15, 15 9s 135. ఎల్సిఎం 135. డివైడ్ చేయండి. నెక్స్ట్ 7తో చేయండి. 7th 7 5s 35, 13 7s 91, 94. 9లో 5 పోతే 4, 9లో 4 పోతే 5. ఆన్సర్ 999. రిమైండర్ ఉండకూడదు కదా, 54 తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది? 945. ఓకే, 1 minute. 3 into 5 15, 15 9s 135. 7s చేయండి. 7 5s 35, 13 7s 91, 94. 4 9లో 4 పోతే 5. రిమైండర్ ఉండకూడదు కదా, తీసేయండి. 9లో 4 పోతే 5, 945 వస్తుంది. రిమైండర్ 2 రావాలి కదా. రిమైండర్ ఎంత రావాలా? 2. 945 ప్లస్ 2. ఆన్సర్ ఎంత? 947. అర్థమైందా? నెక్స్ట్. ఇక్కడ ఆప్షన్ లేదు, మిస్టేక్ ఇచ్చున్నారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ 860 1712 3203 divided by a 2 digit number x, the remainder in each case is y. ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ చేస్తా. ప్రతిసారి రిమైండర్ సేమ్ రావాలంటే డివైడెడ్ బై అంటే హెచ్సిఎఫ్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? మనం హెచ్సిఎఫ్ తీసుకోవాలి. ఇక్కడ 860 1712 3203 దేంతో డివైడ్ చేసాం? 2 డిజిట్ నెంబర్ ఎక్స్తో డివైడ్ చేసాం. అంటే ఇక్కడ డెనామినేటర్ కనుక్కోవాలి. డెనామినేటర్ కనుక్కోవాలంటే ఏం కనుక్కోవాలని చెప్పినా? డెనామినేటర్ కనుక్కోవాలంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలని చెప్పానా? హెచ్సిఎఫ్ కనుక్కుందా. సేమ్ రిమైండర్ కాబట్టి డిఫరెన్షియల్కి హెచ్సిఎఫ్ కనుక్కుంటే అయిపోతుంది. 860 1712 డిఫరెన్స్ తీసుకోండి. 2 11లో 6 పోతే 5, 852. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోండి. 3203లో 1712 తీసేయండి. 1 9, 11లో 7 పోతే 4, 2లో 1 పోతే 1, 1491. ఈ రెండింటికి ఏం కనుక్కోవాలా? హెచ్సిఎఫ్ అయితే కనుక్కుందా. పెద్ద నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలంటే డివిజన్ మెథడ్. 852 1491.
డివిజన్ చేసుకుంటా వెళ్ళాలా, రిమైండర్ 0 వచ్చేంత వరకు. 11లో 2 పోతే 9, 3, 6. ఇక్కడ వచ్చిన దాన్ని దీంతో చేయాలి, 852. ఇలా చేసుకుంటా వెళ్ళాలా, రిమైండర్ 0 వచ్చేంత వరకు. 12లో 9 పోతే 3, 1, 2, 1, 3, 6, 13. 2, 1, 3, 3 ఎంత, 6, 13. ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే లాస్ట్ డివిజర్. హెచ్సిఎఫ్ అంటే ఏమని, లాస్ట్ డివిజర్. హెచ్సిఎఫ్ ఎంత, 2, 1, 3. కానీ ఎక్స్ వాల్యూ ఏమన్నాడు, 2 డిజిట్ నెంబర్ అన్నారా. ఎక్స్ వాల్యూ ఏమన్నారు, 2 డిజిట్ నెంబర్. 2, 1, 3 ఏమని రాయొచ్చు, 3 × 71 అని రాయొచ్చా. 2 డిజిట్ నెంబర్ అన్నప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 71 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 71. ఇంతవరకు అర్థమైందా. దెన్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ ఈజ్ వై. ప్రతిసారి రిమైండర్ ఎంత వస్తుంది, వై వస్తుంది. ఇక్కడ నెంబర్ 860 దేంతో డివైడ్ చేయాలా, ఎక్స్తో. ఎక్స్ అంటే 71. 71 1 71, 71 2 142. రిమైండర్ ఎంత, 8. రిమైండర్ అంటే వై. వై వాల్యూ 8. వై వాల్యూ ఎంత, 8. నెక్స్ట్ 2x + y. 2. ఎక్స్ అంటే ఎంత, 71 అని చెప్పానా. 2x ప్లస్ వై కదా, వై వాల్యూ 8. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 150 కదా. 142 + 8 150. 2x + వైని ఈ విధంగా రాసుకోవాలి. 150ని ఏమని రాయొచ్చు, 150ని 5 30s, 5 6, 2 3s. ఇప్పుడు 150ని ఏమని రాయొచ్చు, 2 × 3 × 5² అని రాయొచ్చా. 2 × 3 × 5². అంటే ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసాం, p × q × r². p × q × r². p వాల్యూ 2, q వాల్యూ 3, r వాల్యూ 5. వాడేం కనుక్కోమన్నాడు, p + q + r. p అంటే 2, q అంటే 3, r అంటే 5. యాడ్ చేస్తే ఎంత, 10. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్. మనం ఏం చెప్పాలా, స్మాలెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ విచ్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, డివిజిబుల్ బై అంటే ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఆఫ్ 16, 18, 36. ఎల్సిఎం ఫాస్ట్గా చేయాలంటే 18 టేబుల్లో 36 ఉందా, 18ని క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు నెంబర్ ఏమొస్తుంది, 16, 36. ఎల్సిఎం కనుక్కుందాం. 4 4s 4 9s. ఇంకా ఆపేయచ్చు. 4 9లో కామన్గా ఏం లేదు కదా. ఎల్సిఎం అంటే మల్టిప్లై చేయాలి. 4 × 4 16, 16 9s 144. నెక్స్ట్ ఇది పర్ఫెక్ట్ స్క్వేరే కదా. స్మాలెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ వీటితో డివిజిబుల్ అవ్వాలంటే ఆన్సర్ 144. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ ఈస్ పర్ఫెక్ట్ స్క్వేర్. స్మాలెస్ట్ నెంబర్ అవ్వాలా, అది కూడా ఏమవ్వాలా, పర్ఫెక్ట్ స్క్వేర్. డివిజిబుల్ బై అంటే ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఆఫ్ 6 8 15. 6 8 50. 2తో చేయండి. 2 3s 2 4s 15. 3 టేబుల్లో 15 ఉందా, 3ని క్యాన్సిల్ చేసేయండి. ఎల్సిఎం అంటే 15 × 4 60, 60 × 2 120. ఇప్పుడు 120 ఉంది. ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలా. 120 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 120 మల్టిపుల్స్ అన్నా చూడాలి. ఇది 120 మల్టిపుల్ కాదు, ఇది కూడా 120 మల్టిపుల్ కాదు, ఇది కూడా కాదు. ఇదే కదా. 120 × 30 అంటే 3600. దీన్ని 60 స్క్వేర్ అని రాయొచ్చా. అంటే స్మాలెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది, 4th ఆప్షన్. మనకు వచ్చిన ఆన్సర్ లేకపోతే మల్టిపుల్స్ చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్. గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ అంటే ఏమని, 5 9s అని కదా. విచ్ ఈజ్ డివిజిబుల్ బై. డివిజిబుల్ బై అంటే ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఆఫ్ 11 33 99
120. 11 టేబుల్లో 33 ఉంది కదా, 11ని క్యాన్సిల్ చేసేయండి. 33 టేబుల్లో 99 ఉంది కదా, 33 క్యాన్సిల్ చేసేయండి. 2 నెంబర్స్ తగ్గిపోయినాయా? ఇప్పుడు ఫాస్ట్గా చేసుకోవచ్చు. 11 9s 11 11s. ఎల్సిఎం అంటే 11 into 9 99 into 11 9 18 ఎంత వస్తుంది? 1089 వస్తుంది. డివిజిబుల్ అవ్వాలా కదా, లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఇది, దీంతో డివైడ్ చేయండి. 1089. నెక్స్ట్ 8s చేయండి. 8 9 72, 8 8 64, 64 ఒక 7 71, 80 87, 7 8 2 1. ఓకే, 9 టైమ్సే చేసుకోవచ్చు. 9 9s 81, 9 8 72, 80 8, 9 8 0 1, 8 9 190 9. 1 టైమ్స్ చేయండి. 1089, 0 0 900. కరెక్ట్గా డివిజిబుల్ అవ్వాలంటే రిమైండర్ ఉండకూడదు. రిమైండర్ ఉండకూడదు అంటే తీసేయాల. రిమైండర్ ఎంత? 900. తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది? 990 99. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్. లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ దేంతో డివైడ్ అవ్వాలా? 88తో డివైడ్ అవ్వాలా. ఉండే వాటిలో లార్జెస్ట్ ఏది? 90 కదా. చూడండి, ఇది 88తో డివైడ్ అవ్వాలి. 88తో డివైడ్ అవ్వాలంటే 8తో డివైడ్ అవ్వాలా, 11తో డివైడ్ అవ్వాలి. ఏదన్నా ఒక నెంబర్ 8తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్. 990 కదా. 8తో డివైడ్ అవుతుందా? 8 1s 8, 8 2 16 30. 8తో డివైడ్ అవ్వదు కదా. సెకండ్ ఆప్షన్ 984. 8 1s 8, 18 కదా. 8 2 16 24, 8 3s 24. ఇది 8తో డివైడ్ అవుతుందా? 8తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 11తో చెక్ చేయాలా. 11తో డివైడ్ అవుతుందా లేదా చూద్దామా. 999 84. 9 + 9 18, 18 ఒక 4 22. 9 + 8 17. 22లో 17 పోతే 15. ఏదన్నా ఒక నెంబర్ 5 కదా. ఏదైనా ఒక నెంబర్ 11తో డివిజిబుల్ అవ్వాలంటే ఆల్టర్నేట్ సమ్ డిఫరెన్స్ 11తో డివిజిబుల్ అవ్వాలి. అంటే ఇది 11తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 968 చూద్దామా. 99978. ఇప్పుడు 978 8తో అవుతుందా? 8 1s 8 17, 8 2 16 18. థర్డ్ ఆప్షన్ కూడా 8తో డివిజిబుల్ కాదు. 3 ఆప్షన్లు కాదంటే ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్. స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ అంటే ఏమని? 10,000 అని కదా. విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 526. 526తో డివిజిబుల్ అవ్వాలి. చూడండి, 526 once 526, 74 474. నెక్స్ట్ 9s చేయండి. 6 9s 54, 9 2s 18, 18 ఒక 5 23, 9 5s 45 47. రిమైండర్ 6 కదా. అంటే కరెక్ట్గా డివిజిబుల్ అవ్వాలంటే 6 తీసేయాలి. 6 తీసేస్తే అప్పుడు ఏమొస్తుంది? 9994 వస్తుంది. కానీ వాడు అడిగింది స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ కదా, కానీ ఇది 4 డిజిట్ నెంబర్ అవుతుంది. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా డివిజిబుల్ అవ్వాలంటే రిమైండర్ 0 అన్నా రావాలా, లేదంటే 526 అన్నా రావాలా. 526 రావాలంటే ఎంత యాడ్ చేయాలా? 520 యాడ్ చేయాలి. అంటే నెంబర్ ఎంత? 10,000. 520 యాడ్ చేయండి అంటే ఆన్సర్ ఎంత? 10,520. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్? లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఏది? ఇదే కదా. దేంతో డివిజిబుల్ అవ్వాలా? 47. 47 2s ఎంత? 94, 59. 47 1s 47, 129. నెక్స్ట్ 47 2s, 7 2s 14, 4 2s 8, 9, 5, 12 లో 9 పోతే 3 కదా, 359. నెక్స్ట్ 8, 7 4s 28, 4 8s 32, 34, 1, 11 కదా రిమైండర్. రిమైండర్ ఎంత? 11. అంటే 11 తీసేయాలి. 11 తీసేస్తే సరిపోతుంది. తీసేస్తే ఎంత వస్తుంది? 999. 1 minute. 99988. 99988. మిస్టేక్ ఉంది ఆప్షన్. ఓకేనా, అర్థమైందా? రిమైండర్ 11 వచ్చింది. రిమైండర్ రాకూడదు కదా, రిమైండర్ని తీసేయాలి. నెంబర్ ఇది, దీంతో ఏం చేయాలి? మనం 11ని తీసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ షుడ్ బి యాడెడ్ టు ద స్మాలెస్ట్ నెంబర్ డివిజిబుల్ బై 6, 9, 15 టు మేక్ ఇట్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ ఎంతో కనుక్కోవాలి. విచ్ షుడ్ బి యాడెడ్ టు స్మాలెస్ట్ నెంబర్ డివిజిబుల్ బై, చూడండి, స్మాలెస్ట్ నెంబర్ డివిజిబుల్ బై అంటే ఎల్సిఎం తీసుకోవాలి. 6, 9, 15కి ఎల్సిఎం తీసుకోండి. 3 2s, 3 3s, 3 5s. ఎల్సిఎం ఎంత వస్తుంది? 3 × 2 6, 6 × 3 18, 18 × 5 90. నెక్స్ట్ 90కి ఎంత యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది? మనకు తెలుసు కదా, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. 90కి ఎంత యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది? 10 కదా, అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ టు బి యాడెడ్ టు 999. 999కి ఎంత యాడ్ చేయాలి? అలా యాడ్ చేస్తే 99 డివైడ్ సమ్ ఎగ్జాక్ట్లీ. 99 అనేది సమ్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. చూడండి, 99 999, 99 1s, 99 10s ఎంత? ఇక్కడ 999 ఇచ్చాడు. 99 10s 990. రిమైండర్ ఎంత వచ్చింది? 9. కరెక్ట్గా డివిజిబుల్ అవ్వాలి అంటే రిమైండర్ 0 రావాలి, అంటే 9 తీసేయాలి. 999లో 9 తీసేస్తే 990 వస్తుంది. 990 వచ్చి 99తో కరెక్ట్గా డివిజిబుల్ అవుతుంది. కానీ వాడు యాడ్ చేయాలన్నాడు. యాడ్ చేయాలన్నప్పుడు 9కి ఎంత యాడ్ చేస్తే 99 వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా డివిజిబుల్ అవ్వాలంటే రిమైండర్ 0 అన్నా రావాలా, లేదంటే 99 అన్నా రావాలి. అంటే ఎంత యాడ్ చేయాలా? 90 యాడ్ చేయాలి. నెంబర్ 999, 90 యాడ్ చేస్తే 1089, అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద లీస్ట్ నెంబర్ దట్ షుడ్ బి యాడెడ్ 35460కి ఎంత యాడ్ చేయాలి? ఎంత యాడ్ చేస్తే సమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై. డివిజిబుల్ బై అంటే ఎల్సిఎం. ఎల్సిఎం తీసుకోండి. 3 4 5 7 ఎల్సిఎం. 3 × 4 12, 12 × 5 60, 60 × 7 420. దేన్ని డివిజిబుల్ చేయాలా? 3/4 60. ఓకే, 8 చేయండి. 0 8 2 16, 4 8 32, 33, 6 14లో 6 పోతే 8, 4లో 3 పోతే 1. 4 టైమ్స్ చేయండి. 80 4 4 16. 16లో 8 పోతే 8, 7లో 6 పోతే 180. కరెక్ట్గా డివిజిబుల్ అవ్వాలంటే 180 తీసేయాలి. కానీ ఇక్కడ యాడ్ చేయాలన్నారా? మీరే చెప్పండి, 180కి ఎంత యాడ్ చేస్తే 420 వస్తుంది?
240 కదా, అంటే ఎంత యాడ్ చేయాలి మనం? 240 యాడ్ చేయాలి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ స్మాలెస్ట్ నెంబర్ దట్ కెన్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్. ఈ నెంబర్కి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలన్నారు? 148109326. స్మాలెస్ట్ నెంబర్ అన్నారా? ఉండే వాటిలో స్మాలెస్ట్ ఏది? 4. అప్పుడు ఏమవుతుంది? 322. ఏదైనా ఒక నెంబర్ 8తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ సరిపోతాయా? 8 4s 32. ఇప్పుడు ఇది 8తో డివిజిబుల్ అవ్వదు కదా, రిమైండర్ 2 వస్తా ఉంది, 8తో డివిజిబుల్ కాదు. వాడు స్మాలెస్ట్ అన్నాడు కదా, నెక్స్ట్ స్మాలెస్ట్ ఏముంది? 6. 6 తీసేయండి. 326లో 6 పోతే 320. ఏదైనా ఒక నెంబర్ 8తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్. 320 8తో డివైడ్ అవుతుంది కదా, కాబట్టి ఆన్సర్ థర్డ్ ఆప్షన్. 1 మినిట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ 65. ద లీస్ట్ నెంబర్ విచ్ షుడ్ బి యాడెడ్. 3627కి ఎంత యాడ్ చేయాలని అడిగారు. డివిజిబుల్ బై అంటే ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఆఫ్ 4 5 6 8. 2తో చేయండి. 2 2s 2 3s 2 4s. 2 టేబుల్లో 4 ఉందా, 2ని క్యాన్సిల్ చేసేయండి. ఎల్సిఎం ఎంత వస్తుంది? 2 × 5 10, 10 × 3 30, 30 × 4 120. ఎల్సిఎం 120. 3627 కదా, 123s. 120 × 30 ఎంత? 3600. రిమైండర్ 27 వచ్చింది. యాడ్ చేయాలన్నారా? 27కి ఎంత యాడ్ చేస్తే 120 వస్తుంది? 30 93. అంటే ఎంత యాడ్ చేయాలి మనం? 93 యాడ్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ 6 డిజిట్ నెంబర్ డివిజిబుల్ బై 33. మీరు ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్ రాయండి. నేనేమని రాస్తా? ఇది రాసేస్తా. ఇది 6 డిజిట్ నెంబరా? దేంతో డివిజిబుల్ అవుతుంది? 33తో ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 54 ఈజ్ యాడెడ్ టు ద నెంబర్. ఇప్పుడు ఎంత యాడ్ చేసాం? 54 యాడ్ చేసాం. ఎంత అవుతుంది? ఈ విధంగా అవుతుంది. దెన్ ద నెంబర్ ఫార్మ్డ్ విల్ ఆల్సో బి డివిజిబుల్ బై. ఇలా ఫామ్ అయిన నెంబర్ దేంతో డివిజిబుల్ అవుతుంది? ఇది క్వశ్చన్. చూడండి, 2. ఇది ఆడ్ నెంబర్ అంటే 2తో డివిజిబుల్ కాదు. ఏదన్నా ఒక నెంబర్ 5తో డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ 5 అన్న ఉండాలా, 0 అన్న ఉండాలి. 3తో చెక్ చేద్దాం. ఏదన్నా ఒక నెంబర్ 3తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ చెక్ చేస్తాం కదా. 3 + 3 6 9 12 20 27. 27 అంటే 3తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ డివిజన్ సమ్ డివిజర్ ఈజ్ ఈక్వల్ టు 10 టైమ్స్ కోషంట్ అన్నారా? నెక్స్ట్ అండ్ అంటే ఫస్ట్ పర్సన్. డివిజర్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ రిమైండర్ అన్నారా? రిమైండర్ ఎంత? 45. 4 × 45 ఎంత? 180 కదా. డివిజర్ ఎంత? 180. 10 18s అంటే కోషంట్ ఎంత వస్తుంది? 18. వాడేం కనుక్కోమన్నాడు? డివిడెండ్. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ అని. ఇక డివిజర్ ఎంత? 180. కోషంట్ ఎంత? 18. రిమైండర్ వచ్చి 45. క్వశ్చన్లో ఇచ్చాడా? 18 స్క్వేర్ 324. యాడ్ చేస్తే 3285. సెకండ్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి 17/2 అనుకోండి. 2 8 16. రిమైండర్ 1. దీన్ని ఏమంటా? రిమైండర్. దీన్ని ఏమంటా? డివిడెండ్. దీన్ని కోషంట్ అంటాము. దీన్ని ఏమంటా? డివిజర్ అంటాం.
వీటన్నిటికీ రిలేషన్ ఏమి? డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే మోడల్, ఓకేనా? డివిజర్ ఈజ్ ఈక్వల్ టు 13 times కోషంట్, డివిజర్ ఈజ్ ఈక్వల్ టు 6 times రిమైండరా, అంటే 6 into 39. 6 into 39. నెక్స్ట్ 6 9s 54, 6 3s 18, 18 ఒక 5 23. డివిజర్ ఎంత? 6 into 39 అని రాయొచ్చా? 13 3s. కోషంట్ ఎంత వస్తుంది? 18. డివిడెండ్ కనుక్కోవాలి. డివిడెండ్ అంటే డివిజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. డివిజర్ ఎంత? 234. డివిజర్ వచ్చి 234, కోషంట్ వచ్చి 18, రిమైండర్ ఎంత? 39. 4 into 8 32. ఇక్కడ యూనిట్ డిజిట్ 9, 2 plus 9 అంటే 11. యూనిట్ డిజిట్ 1 రావాలి. యూనిట్ డిజిట్ 1 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది, ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి రిమైండర్ అంటే ఏం కనుక్కోవాలి మనం? రిమైండర్ కనుక్కోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది చూడండి, 8/7 రిమైండర్ ఎంత? 1 అని. కావాలంటే చేసుకోండి. 7 1 7, రిమైండర్ 1. అలా కాకుండా 7/8 అంటే రిమైండర్ -1 అని. ఎందుకు? ఇక్కడ 8 అంటే 7 కన్నా 1 ఎక్స్ట్రా ఉంది, 1 ఎక్స్ట్రా ఉంది కాబట్టి రిమైండర్ 1. ఇక్కడ 7 అంటే 8 కన్నా 1 తక్కువ ఉంది కాబట్టి రిమైండర్ -1. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? 7 power 42 divided by 48 రిమైండర్ కనుక్కోవాలి. మనం రిమైండర్ కనుక్కోవాలంటే 48కి దగ్గరగా ఉంటే మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఇప్పుడు ఎలా రాయొచ్చా? 42ని 2 into 21 అని రాయొచ్చా? నెక్స్ట్ 7 square అంటే 49, 49 power 21/48. పవర్స్ మళ్ళీ చూసుకోవచ్చు. 49/48 రిమైండర్ ఎంత? 1. ఇలా చేయండి, 49/48 రిమైండర్ 1. 1 power 21 అంటే 1 అని, అంటే రిమైండర్ ఎంత? 1. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నెంబర్ వెన్ డివైడెడ్ బై 221. ఒక నెంబర్ని 221తో డివైడ్ చేసాం, రిమైండర్ ఎంత వచ్చింది? 30 వచ్చింది. ఇటువంటి క్వశ్చన్స్ ఫాస్ట్గా చేయాలంటే నెంబర్ని రిమైండర్ అనుకోండి. నెంబర్ మనకు తెలియదు కదా, నెంబర్ని రిమైండర్ అనుకోండి. నెంబర్ ఎంత ఇప్పుడు? 30. సేమ్ నెంబర్ని దేంతో డివైడ్ చేసాం? 13తో. 13 2s 26, అంటే రిమైండర్ ఎంత? 4. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, m power 12 - 1 దేంతో డివైడ్ చేసాం? m+1తో. రిమైండర్ ఎంతో కనుక్కోవాలి. 1ని 1 power 12 అని రాసుకోవచ్చా? ఇక్కడ ఈవెన్ ఉంది, ఫార్ములా ఉంది, a power n - b power n. n ఈవెన్ అయితే ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ a plus b అండ్ a minus b. ఇక్కడ 12 అంటే ఈవెన్ కదా, ఈవెన్ కాబట్టి a plus bతో a minus bతో డివిజిబుల్ అవుతుంది, అంటే m+1తో m-1తో డివిజిబుల్ అవుతుంది. కరెక్ట్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి రిమైండర్ ఎంత? 0. ఎందుకంటే ఈవెన్కి ఎగ్జాంపుల్ ఏమి? 2 కదా, a² - b² అంటే a plus b into a minus b కదా. అంటే ఈవెన్ ఉంటే ఖచ్చితంగా m+1తో m-1తో డివిజిబుల్ అవుతుంది. డివిజిబుల్ అవుతుందంటే రిమైండర్ 0 అని, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, రిమైండర్ కనుక్కోవాలి. 265 power 4081 plus 9 divided by 266. ఇక్కడ 265 అంటే 266 కన్నా 1 తక్కువ ఉంది. 265 అంటే 266 కన్నా 1 తక్కువ ఉంది. నెక్స్ట్ 9ని 266తో డివైడ్ చేయండి, రిమైండర్ ఎంత వస్తుంది?
9. ఇక్కడ ఫస్ట్ నెంబర్కే చూసాం, పవర్ మళ్ళీ లాస్ట్లో రాసుకున్నాం. 9ని 266తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 9. చూడండి, -1 పవర్ ఈవెన్ నెంబర్ అంటే +1 వస్తుంది. -1 పవర్ ఆడ్ నెంబర్ అంటే -1 వస్తుంది. -1 + 9 ఎంత? 8. అంటే రిమైండర్ 8. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 19 పవర్ 200 దేంతో డివైడ్ చేయాలా? 20తో. ఫస్ట్ ఇదే చూడండి, 19 అంటే 20 కన్నా తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? -1. -1 పవర్ 200 ఇది ఈవెన్ నెంబర్ కదా. 200 అంటే మైనస్లో పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్ఏ వస్తుంది. ఆన్సర్ +1. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, అండ్ డివైడింగ్ ఏ నెంబర్ తెలియదు కదా, x 55తో డివైడ్ చేసాం. రిమైండర్ ఎంత? 28. ఇలా ఇచ్చినప్పుడు నెంబర్ని రిమైండర్ అనుకోండి. నెంబర్ ఎంత ఇప్పుడు? 28. అదే నెంబర్ని 11తో డివైడ్ చేస్తాం. 11 2s 22. రిమైండర్ ఎంత? 6. థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వితౌట్ డూయింగ్ యాక్చువల్ డివిజన్ చేయకుండా రిమైండర్ కనుక్కోవాలి. నెంబర్ ఏమిచ్చాడు? 28735429. 9తో డివైడ్ చేయాలా? ఏదన్నా ఒక నెంబర్ 9తో డివైడ్ అవుతుందా లేదా ఎలా చెప్పచ్చు? సమ్ తీసుకోవాలా? సమ్ తీసుకోండి. 2 + 8 10, 17, 20, 25, 29, 31, 40. మొత్తం నెంబర్ని 9తో డివైడ్ చేయాల్సిన వల్ల సమ్ని 9తో డివైడ్ చేస్తే అయిపోతుంది. 9 4s 36. రిమైండర్ 4. రిమైండర్ ఎంత? 4. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ ప్రోడక్ట్ 335 × 608 × 853 దేంతో డివైడ్ చేయాలా? 13తో. ఫస్ట్ మీరేం చేయాలంటే ఇండివిజువల్గా చేసుకోవాలి. 13 335, 13 2s 26, 75, 13 5s 65. రిమైండర్ ఎంత వస్తుంది? 10. రిమైండర్ 10. 608/13. 13 4s 52, 88. 13 6 78. రిమైండర్ ఎంత? 10. నెక్స్ట్ 853ని 13తో డివైడ్ చేయండి. 13 6 78, 73. 13 5 65. రిమైండర్ ఎంత? 8. ఓకేనా? ఇండివిజువల్గా రిమైండర్స్ కనుక్కున్నాం, 800 వచ్చింది. రిమైండర్ అంటే 13 కన్నా తక్కువ రావాలి కాబట్టి మళ్ళీ 13తో చేయండి. 13 6 78, 20, 13 1s 13. రిమైండర్ 7. రిమైండర్ ఎంత వచ్చింది? 7. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నెంబర్ n డివైడెడ్ బై 6 నెంబర్ని 6తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది? 3. రిమైండర్ ఎంత వస్తే నెంబర్ కూడా అదే, నెంబర్ని కూడా 3 అనుకోండి. అంటే n వాల్యూ 3. ఇక్కడ ఏమి ఇచ్చాడు? n² + 5n + 8 దేంతో డివైడ్ చేయాలా? 6తో. n వాల్యూ 3 కదా. 3² + 5 × 3 + 8. 9 + 15 8. 9 + 15 అంటే 24. 24 + 8 అంటే 32. 32ని 6తో డివైడ్ చేయండి. 6 5s 30. రిమైండర్ 2 కదా. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రిమైండర్? ఏం కనుక్కోవాలి మనం? రిమైండర్ కనుక్కోవాలి. x⁴17 + 1⁴17 అని రాసుకోవచ్చా? ఇదే ఫార్మేట్లో ఉంది. a⁴n + b⁴n/a + b. నెక్స్ట్ ఇక్కడ n వాల్యూ ఆడ్ అంటే ఖచ్చితంగా a + bతో డివైడ్ అవుతుంది. ఆడ్కి ఎగ్జాంపుల్ 1 కదా. ఆడ్ నెంబర్ అయితే ఖచ్చితంగా a + bతో డివైడ్ అవుతుంది. అదే ఈవెన్ నెంబర్ అనుకోండి, రెండిటితో a + bతో a - bతో.
ఆడ్ నెంబర్ అంటే ఏ ప్లస్ బితో ఖచ్చితంగా డివైడ్ అవుతుంది, అంటే డివిజిబుల్. ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుందంటే రిమైండర్ ఎంత వస్తుంది? 0. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 17 పవర్ 13 మైనస్ 21 18తో డివైడ్ చేసి రిమైండర్ చెప్పాలి. ఇండివిజువల్గా చూద్దాం. 17/18, 17 అంటే 18 కన్నా 1 తక్కువ ఉంది, రిమైండర్ -1. 21/18 రిమైండర్ ఎంత? 3 కదా. ఎలా వచ్చింది? 21 అంటే 18 కన్నా 3 ఎక్కువ ఉంది, 18 1s 18, రిమైండర్ 3. మైనస్లో ఉండి పవర్ ఆడ్ ఉంటే -1 వస్తుందా? -1 పవర్ n -1 అవుతుంది, n ఆడ్ అయితే, అంటే -4 వస్తుంది. రిమైండర్ నెగిటివ్లో ఉంటే పాజిటివ్లోకి మార్చాలంటే డివిజర్తో యాడ్ చేయాలి. డివిజర్ ఎంత? 18. -4 + 18 ఎంత? 14. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 77 పవర్ 77 + 77 డివైడెడ్ బై 78 రిమైండర్ చెప్పాలి. 77/78 అంటే రిమైండర్ ఎంత? -1. ఎందుకు? 77 వచ్చి 78 కన్నా 1 తక్కువ. 77/78 78 రిమైండర్ 0 కదా. రిమైండర్ ఎంత వస్తుంది? 77. ఇక్కడ మైనస్ ఉంది, పవర్లో ఆడ్ నెంబర్ ఉంది, అంటే మైనసే వస్తుంది. 77లో 1 పోతే 76. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.